జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎమ్మెల్యే పంపించాడా? నాకేదో డౌట్ గా ఉంది హారిక. అవును, అసలే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని చంపుతానని బెదిరించాడు. ఆ బాక్స్ లో ఏం పెట్టి పంపించాడు? అఖిల్, ఇలా ఇవ్వు, నేను ఓపెన్ చేస్తాను. ఇవ్వు తకిల్. అందులో ఎమ్మెల్యే గారు ఏ డబ్బు నగలో పెట్టి పంపించుండొచ్చు. అభికి వకీల్ ఓపెన్ చేసి చూస్తాడు. పర్వాలేదు నాన్న, నేనే ఓపెన్ చేస్తాను. కొంచెం పెద్దోళ్ళు చెప్పేది వినండి సార్. నువ్వు నోరు ముస్తావా? ఎందుకైనా మంచిది. మీ అన్నయ్యకి వకీల్ దూరంగా తీసుకెళ్లి చూస్తారు. ఇవ్వు తకిల్. ఆ వంకతో బాక్స్ లో ఉన్నవి కొట్టేసి రాళ్ళు రప్పలు పెట్టి మనకి తిరిగిస్తారు. మేమే దూరంగా తీసుకెళ్లి చూస్తాం లేవుదనా. హారికరా. త్వరగా ఓపెన్ చేయి. అమ్మ బాబాయ్, రండి. ఏమైంది అఖిల్? అయ్యో, ఏంటిదంతా? మీకేం కాలేదు కదా? ఆ ఎమ్మెల్యే అన్నంత పని చేశాడండి. పార్సల్ బాక్స్ పంపించి అఖిల్ హారికల్ని చంపాలనుకున్నాడు. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డా. అవును. అభి వాడి కాళ్ళు విరిచేసినా వాడికింకా బుద్ధి రాలేదు. ఇంటికే బాంబు పంపించాడు. అప్పటికి మీరు వద్దు వద్దు అని చెప్తున్నా అఖిల్ సారు హారిక మేడం వినలేదు. చూడండి ఇప్పుడు ఏమైందో. హారిక, అఖిల్, మీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే? ఆ దుర్మార్గుడు ఇంకా ఎన్ని ప్లాన్స్ చేస్తాడో. వాడితో చేతులు కలిపిన పాపానికి మిమ్మల్ని చంపాలనుకున్నాడు. అసలు మీ దగ్గర వాడు ఏం దాచిపెట్టాడో చెప్పండి. మీ దగ్గర వాడిది ఏదన్నా ఉంటే తీసుకెళ్లి వాడి మొహాన కొట్టండి. ఆ మాతాజీ ముందే మనల్ని హెచ్చరించింది. అఖిల్, హారిక, ఇప్పటికైనా చెప్పేది వినండి. ఆ దుర్మార్గుడి నిజస్వరూపం ఏంటో తెలుసుకోండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు సార్. అదృష్టం బాగుండి ఈ రోజు మీరిద్దరూ బ్రతికి బయటపడ్డారు. లేదంటే ముక్కలు ముక్కలు అయిపోయేవాళ్ళు. ఎందుకు సార్ అనవసరంగా ఎమ్మెల్యేతో పెట్టుకున్నారు? రండి వసు గారు. ఏమైంది పియ్యే? ఆ కొరియర్ కంపెనీ గురించి కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. బ్లూ డాక్ కొరియర్ అనే కంపెనీయే లేదంట. అంతా పక్కా ప్లాన్ సార్. మన గెస్సింగ్ రైట్ అన్నమాట. ఆ అభిరామ్ మనల్ని ఇరికించాలనుకుంటున్నాడు. అఖిల్ గారికి ఫోన్ చేయి ఒకసారి. ఏంటి? ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట సార్. ఇదిగోండి. హలో అఖిల్, నువ్వు చెప్పిన ఆ కొరియరు. ఆ కొరియర్ బాయ్ని లేపేశారా అంకుల్? మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదని వాడిని చంపేశారా? లేదమ్మా,
అసలు ఆ కొరియర్ కంపెనీయే. ఓ ఆ కంపెనీయే లేదంటున్నారా? అంతా బోగస్ అంటున్నారా? పో. మా అన్నయ్య ఆడిన డ్రామా అంటున్నారా? కరెక్ట్ అఖిల్, చూసావా ఎంత పక్కగా ప్లాన్ చేశాడో. ప్లాన్ చేసింది మీరు. హా? కొరియర్ బాయ్ తో బాంబు పంపించి వాడు సాక్ష్యం చెప్పకూడదని వాడిని లేపేశారు. ఆ కంపెనీయే లేదంటున్నారు. అరే డ్రగ్స్ కేసులో మా అన్నయ్య నిరికించాలని మాతో డ్రగ్స్ కల్పించారు. ఇప్పుడు మేము మీకు అడ్డుగా ఉన్నామని మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఇంకెంతమందిని చంపుతారు అంకుల్? మీకు ఎవరడ్డొస్తే వాళ్ళని చంపుకుంటూ పోతారా? నేను ఎవరిని చంపలేదమ్మా, మీ మీద ఒట్టు. చాలా ఆపండి. ఇందాకే 2 నిమిషాల్లో మా తలలు తీయించేస్తారని బెదిరించారు. ఉత్తిదే, ఊరికే అన్నాను. మీరు నా బిడ్డలాంటి వాళ్ళమ్మా, నేను మిమ్మల్ని చంపుకుంటానా? ఏదో కోపంలో అన్నానమ్మా. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి మేమేం పిచ్చలేం కాదంకుల్. మీతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాం. మా అన్నయ్య వదినల్ని కాదని మీకు హెల్ప్ చేశాం. మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టాం. మాకు బాగా బుద్ధొచ్చేలా చేశారు సార్. ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు చేసిన తప్పులు, మాతో మీరు చేయించిన తప్పులు, ఆ డ్రగ్ కల్పించడంతో సహా అన్ని చెప్పేస్తాం. వద్దమ్మా, అంత పని చేయకండి. అనవసరంగా అందరం ఇరుక్కుంటాం. మమ్మల్ని మా అన్నయ్య బయటికి తీసుకొస్తాడు. మీరే జైలుకు వెళ్తారు, చిప్పకూడు తింటారు. నా మాట విను అఖిల్, ఇదంతా మీ అన్నయ్య ప్లాను. మనందరం జైలుకి వెళ్తాం. మా బావగారు మీలా గడ్డి తినే రకం కాదు. మా చేత తినే అన్నంలో డ్రగ్ కల్పించారు. ఇక మీరు చిప్పకూడు తినండి. మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవించండి. హలో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.